గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2023 ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ కులగణను చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పినట్టుగానే గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఎస్సీ కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నామని ప్రకటించినట్టుగానే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలి, ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, ఈ కేసును తెలంగాణ నుంచి గౌరవ మంత్రివర్యులు దామోదరం రాజనరసింహ గారిని కేటాయించి మాదిగా శాసనసభ్యుల్ని ఆయనకు తోడిచ్చి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ను పెట్టి ఆ కేసును కూడా పర్స్యూ చేసి కేసు జడ్జిమెంట్ వచ్చిన వెనువెంటనే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఈరోజు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చేసి యావత్ మాదిగా జాతి మాదిగా ఉపకులాలకు ఒక గొప్ప శుభవార్తనిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా జాతుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా మాదిగా ఉపకులాలకు, దళిత వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అండా దండ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మరొక్కసారి ప్రూవ్ చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చాలా స్పష్టంగా చెప్తూ ఈ జాతి దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కళ వర్గీకరణ. ఈ వర్గీకరణ ద్వారా ఈ జాతి హృదయాల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడు కట్టుకొని ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ జాతి మొత్తం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత వేగంగా పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.